వెల్కమ్ టు పల్లవి టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నా. మూసీ ఆక్రమణల మీద జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగిండ్రు. నార్సింగ్ లో మూసీ నదిని ఆక్రమించి భారీ కట్టడాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సదరు వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ దగ్గరికి చేరుకుని స్థానికులందరితో కూడా కలిసి జాగృతి అధ్యక్షురాలు తీవ్రతరమైన రీతిలో ఆందోళనకైతే దిగిండ్రు. బఫర్ జోన్ అట్లాగే FTL అనే పేరుతోటి పేదల ఇండ్లను కూల్చేస్తున్న హైడ్రాకి ఇది ఎందుకు కనిపించటం లేదు అని కవిత ప్రశ్నిస్తున్న పరిస్థితి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోనైతే ప్రజల నివాసాలని తొలగించాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కార్కి ఈ భారీ వెంచర్ ఎందుకు కనిపించటం లేదు అని కవిత నిలదీసిన పరిస్థితి. స్థానికులందరితో పాటు కలిసి కవిత చేస్తున్న ఆందోళనను అడ్డుకునేందుకు అక్కడ పెద్ద రచ్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆందోళనని అడ్డుకుని స్టేషన్ కి వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. మొత్తానికైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగానే బఫర్ జోన్ పేరుతో మధుకర్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఒక పక్క తప్పుపడుతూనే కవిత ఇటువైపు మూసీని ఆక్రమిస్తున్న బడా రియల్ ఎస్టేట్ వెంచర్ల తీరు పట్ల కూడా ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఆ స్థానికులందరితో కలిసి మమేకమై ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ల తీరు మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పేదవాళ్ల ఇల్లు కనిపిస్తున్నాయి, పేదవాళ్ల గుడిసెలు కనిపిస్తున్నాయి. ఆ హైడ్రా పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేపడుతున్న వీళ్ళకి, ఈ ప్రభుత్వానికి ఈ రియల్ ఎస్టేట్ దందా మాత్రం ఎందుకు కనిపించడం లేదు అని అక్కడి స్థానికులందరితో కలిసి కవిత తీవ్రతరమైన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోలీసుల్ని అడ్డుకొని మరీ స్థానికులందరితో కలిసి ఆందోళన చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మూసీ ఆక్రమణల మీద జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగటం వల్ల పరిస్థితులైతే తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. పోలీసులందరూ కలిసి స్థానికుల్ని, అలాగే కవితతో పాటు వచ్చిన జాగృతి కార్యకర్తల్ని, జాగృతి మనుషుల్ని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రచ్చ జరుగుతోంది. నెక్స్ట్ ఏమవుతుందనేది మాత్రం చూడాలి. ఇదొక బిగ్ బ్రేకింగ్ అని చూడొచ్చు. ఎట్టకేలకు అటు హైడ్రాపై విరుచుకుపడుతున్నారు కవిత, అలాగే ఇటు రియల్ ఎస్టేట్ దందా, రియల్ ఎస్టేట్ ఆక్రమణలు వీళ్ళైతే ఎందుకు కనిపించరు, పేదవాళ్లే అస్తమానం ఎందుకు కనిపిస్తారు అనే రీతిలో మాత్రం తన గళాన్ని వినిపిస్తున్నారు కవిత. గ్రహణం పట్టింది కాబట్టి ఈ గ్రహణం టైంలో మనం ఆ గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి, పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి, మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా లేదా? గ్రహణంతోనేమన్నా కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మనందరికీ. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇది అది ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళీ మాట తప్పుతారా? అంతేనా? సో అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం.
ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చిన